ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లౌం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, సున్నపుగుట్ట తాండా, రింగ్ రోడ్, కదిరి. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి మరొక్క మనోహరమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. తంత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలను మీ అందరికీ కూడా తెలియజేసి, మీ అందరిలో ఉన్నటువంటి ఈ యొక్క భావనను బయటకి తీసుకొని వచ్చి, ఆ భావనలో నుంచి తంత్ర అధిష్టాన దేవత అయినటువంటి పరదేవత యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మీ అందరి మీద వసగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాను. ఇంతకు ఈ వీడియో ఏమిటి గురువు గారు? ఈ వీడియోలో ఉన్నటువంటి అంత రహస్యమైనటువంటి విషయాలు ఏమిటి? చాలా వరకు ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటి విషయం కనుక ఈ వీడియోను ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని, అదేవిధంగా షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఆ యొక్క మార్మికమైనటువంటి విషయం గురించి సర్వులు కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక వీడియోలోనికి ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరికి తెలుసండి, అస్సాం రాష్ట్రంలో ఒక నిగూఢమైనటువంటి, ఒక మార్మికమైనటువంటి ప్రదేశం మయాంగ్. ఆ పేరు చెబితేనే చాలా మందికి ఒన్నులో వణుకు వస్తుంది, వెన్నులో గడగడగడ అని వణుకు వస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశం మయాంగ్ అని చాలా మంది చెబుతూ ఉంటారు. అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా తంత్రం అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఉంటారు. అక్కడికి వెళితే మనుషుల్ని కూడా మాయం చేసేస్తారు అనేటువంటిది చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమములలో, ఇతరత్రమైనటువంటి వాటి ద్వారా చాలా మంది తెలుసుకొని ఉంటారు. వాటిలో ఉన్నటువంటి నిజములు ఏమి? అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రాంతమైన 60 కిలోమీటర్ల దూరములో బ్రహ్మపుత్ర నది తీరమున మా గురువు గారి ఆశ్రమములో నేను విద్యను అభ్యసించినటువంటి విషయము. నిజంగా అక్కడ అలాంటి యొక్క ప్రదేశము ఉన్నదా? ఉంటే అక్కడ ఇప్పుడు ఏం జరుగుతోంది? నిజంగా మనుషులను జంతువులుగా మార్చివేస్తారా? మనుషుల్ని అదృశ్యం చేసేస్తారా? అనేటువంటి విషయాలను గురించి, ఆ మయాంగ్ అనేటువంటి మార్మికమైనటువంటి ప్రదేశమును గురించి, మాయా నగరమును గురించి మీ ముందుకు సంక్షిప్తంగా ఈ వీడియోను తీసుకొని రావడం జరుగుతుంది. మొట్టమొదట మయాంగ్ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది? మయాంగ్ అనగా మాయతో కూడినటువంటిది, మాయాజాలముతో సుప్రసిద్ధి చెందినటువంటి పేరు. దీనిని నిర్మించినటువంటి మహానుభావుడు ఎవరు? అందరికీ తెలుసు. పాండవులలో భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడు అనేటువంటి మహానుభావుడు ఈ యొక్క మయాంగ్ అనేటువంటి నగరమును, మాయానగరమును నిర్మింపచేశాడు. ఆయన దానికి మహారాజుగా ఉండి మంత్ర, యంత్ర, తంత్ర శాస్త్రములతో, ఇంద్రజాలములతో, మహేంద్రజాలములతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిష్ణాతులుగా తయారు చేసినటువంటి మహానుభావుడు ఘటోత్కచుడు. ఈ యొక్క విద్యలో వారు నిష్ణాతులుగా తయారయ్యారు ఆ మహానుభావుని యొక్క కరుణతో. అలా ఉన్నటువంటి సమయంలో ఘటోత్కచుడు అనేటువంటి ఆ యొక్క రాజు మరణించినటువంటి తరువాత ఆ యొక్క యుగానంతరము కూడా క్రమక్రమేపీ కలియుగం అనేటువంటిది ఆరంభమైన సమయంలో కూడా మంచి నిష్ణాతులైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి తాంత్రికులు అక్కడ నివసించేటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ వారికి తెలియనటువంటి విద్య అనేటువంటిది లేదు. షట్కర్మములకు సంబంధించినటువంటి వశీకరణ, మారణ, మోహన, ఉచ్చాటన, విద్వేషణ, స్తంభన, శాంతి కర్మాదులన్నిటిలో కూడా వారందరూ కూడా నిష్ణాతులుగా ఉండేటువంటి వారు. ఒకసారి భారతదేశం మీద దండయాత్ర చేయాలని బయట నుంచి వచ్చినటువంటి ఒక రాజు ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 16,000 మంది సైన్యమును ఆ యొక్క రాజ్యం వైపు పంపిస్తాడు. పంపించినటువంటి రాజు
ఎప్పుడైతే ఆ సైన్యము ఆ యొక్క నగరి యొక్క పొలిమేరలో అడుగు పెట్టిందో ఆ 16,000 మంది కూడా అదృశ్యమైపోయారు. ఇప్పటికీ కూడా ఆ మిస్టరీ అనేటువంటిది ఎవ్వరూ ఛేదించలేదు. ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అనేటువంటిది కూడా మానవునికి కూడా తెలియనటువంటి విషయం. అదేవిధంగా అలెగ్జాండర్ అనేటువంటి వాడు కూడా ఆ యొక్క నగరమును గురించి పొరపాటున ఆ యొక్క నగరము జోలికి వెళ్ళవద్దు అని వారి యొక్క సైనికులకు కూడా హెచ్చరించినటువంటి విషయం చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాంటి గొప్ప సనాతన ధర్మములో ఉన్నటువంటి మంత్ర యంత్ర తంత్ర శాస్త్రములతో నిక్షిప్తమైనటువంటి మహాప్రదేశం బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో వెలయబడినటువంటి మార్మికమైనటువంటి ప్రదేశం మయాన్. కానీ కాలక్రమేణా సమయము గడిచే కొద్దీ తాంత్రికానికి సంబంధించినటువంటి తంత్రవేత్తలు క్రమక్రమంగా అంతరించిపోతూ ఉన్నారు. అక్కడ కూడా ప్రస్తుతమునకు అక్కడ ఇంత నిష్ణాతులైనటువంటి వారు ఎవరూ కూడా ఆ యొక్క ఊరిలో లేరు. కేవలము శాంతి కర్మను చేస్తూ, అనగా ఎవరికైనా ఆరోగ్యాలు బాగలేకపోయినా, ఎవరికైనా ఏదైనా కూడా కష్టములు నష్టములు వచ్చినా, ఎవరికైనా దృష్టి దోషాలు ఉన్నా, లేదా శరీరంలో ఏదైనా కూడా విషతుల్యమైనటువంటి పదార్థాలున్నా, ఇలాంటి వాటిని దూరము చేసేటువంటి తాంత్రికమైనటువంటి క్రియలను మాత్రమే చేస్తూ ఉన్నారు. అంతేకాని మారణము గాని, మనుషులను జంతువులుగా మార్చేటువంటిది గాని, మనుషులను కనిపించుకోకుండా అదృశ్యము చేసేటువంటి వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. మీరు వెళ్ళి అక్కడ చూసినా కూడా చాలా మనోహరమైనటువంటి ప్రదేశం మయాంగ్. బ్రహ్మపుత్ర నదీ తీరములో పల్లె వాతావరణములో సుప్రసిద్ధమైనటువంటి ప్రదేశముగా కామాఖ్య పట్టణము నుంచి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశము. ఇలాంటి మనోహరమైనటువంటి ప్రదేశముల గురించి ఇప్పుడు ఎవ్వరికీ కూడా భీతి భయములు లేవు. సాధన చేసుకోవాలనేటువంటి వారు ఆ నగరము నుంచి దూరముగా నదీ తీరములో అడవిలోనికి వెళ్ళి సాధన చేసుకుంటూ ఉంటారు. అఘోరాలు, నాగసాధువులు, నాగ్ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహాసాధువులు, అవఘడ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారు, వీరందరూ కూడా అక్కడ సాధన చేసుకుంటూ ఉంటారు. ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఏ విధమైనటువంటి భయము అవసరము లేదు. కానీ ఎవరైనా కూడా గురువు యొక్క పర్యవేక్షణలోనే ఇలాంటి ప్రదేశములకు వెళ్ళి చూసి తరించండి. అంతేకాని స్వతహాగా నేను ఒక్కడినే వెళ్తాను, నేను ఒక్కడినే చేస్తాను అనేటువంటిది తప్పు. ఈ నగరములో ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి లైబ్రరీ ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పూర్వీకులు వాడినటువంటి మనోహరమైనటువంటి ఆరామాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అక్కడ దర్శనమిస్తాయి. కావున మీరందరూ కూడా ఇలాంటి యొక్క వ్యవహారముల గురించి భీతి చెందేటువంటి అవసరము లేదు. తంత్రం అనేటువంటిది ఇట్ ఈస్ ద ప్రొసీజర్, ఇది ఒక పద్ధతి. తంత్రము అనగా మంత్రమును యంత్రమును ఈ రెండింటి యొక్క మిళితమును చేస్తూ సమ్మేళనముగా ఒక ప్రక్రియతో ఒక పద్ధతితో చేసేటువంటి వ్యవహారమును తంతునే తంత్రము అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఈ తంత్రమును చేసేటువంటి వ్యక్తిని తాంత్రికుడు అనేటువంటి నామధేయముతో ఉచ్చరించడం జరుగుతూ ఉంది. కనుక ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం తత్సత్.